అందరికీ నమస్కారం. నేను మీ సీనియర్ జర్నలిస్ట్ మురళిని. ఓదూరి కిషోర్ ఈ పేరు మీరు వినే ఉంటారు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం ఎంచుకోవడానికి వన్ ఆఫ్ ది పర్సన్ ఓదూరి కిషోర్ గారు. మరి తన్ని కూడా ఈరోజు కొన్ని ప్రశ్నలు అడిగి మన డౌట్లన్నీ కూడా తీర్చేసుకుందాం. నమస్కారం అండి. కిషోర్ గారు, చాలామంది కట్టే కొట్టే తెచ్చే అంటే మన పని మనం చేసుకున్నాం, మన ఉద్యోగం మనం చేసుకున్నాం, మన ఫ్యామిలీ బాగుందా లేదా, బయట వాళ్ళ గురించి మనకెందుకు, ఇప్పుడు ఇవి నడుస్తున్నాయి సమాజంలో. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ మీరు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు కలవాలనిపించింది? మనం 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారండి. మనం 2009 నుంచి చిరంజీవి గారిని చూసాం. 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టడం, 18 సీట్లకి పరిమితం అవ్వడం, తర్వాత కాంగ్రెస్లో విలీనం అవ్వడం. అప్పుడు మా డాడీ కూడా అందులో చేశారండి. ప్రజారాజ్యంలో ఎప్పుడైతే విలీనం చేశారో ఇంకా ఆ రోజు నుంచి కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ప్రజారాజ్యం ఎమ్మెల్యేనండి. ఆ విలీనం ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి కూడా డాడీ నచ్చలేదండి. అది అప్పటి నుంచి ఆగిపోయారండి వెళ్ళడం. అది అలా జరిగితే 2014లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. 2014లో పోటీ చేయలేదు. 2019లో వచ్చేసి గాజువాక భీమవరంలో పోటీ చేయడం జరిగింది. ఈ 2 చోట్ల పోటీ చేశారు. ఆ 2 నియోజకవర్గాలకి అవకాశం వచ్చింది. పిఠాపురం పోటీ చేస్తారన్నారు, పోటీ చేయలేదు. ఆ కారణాలు ఏంటో అది వాళ్ళకి తెలుస్తుంది. 2019లో పిఠాపురం పోటీ చేయకుండా గాజువాక భీమవరంలో పోటీ చేయడం, ఈ 2 చోట్ల కూడా ఓడిపోయారు. ఇది మెగా అభిమానులతో పాటు రాజకీయంగా ఆయన్ని అభిమానించే వారిలో కూడా చాలా బాధ కలిగించే విషయం అండి 2 చోట్ల ఓడిపోవడం అనేది. అది కావాలని ఓడించిన సంఘటనలండి. ఇది ఎందుకు జరిగింది ఏంటి అన్నీ కూడా ఆలోచిస్తే వాళ్ళు ఓటుకి ఎంతని ఎక్కువ ఇవ్వడం, ఒక 50,000 కూడా ఇచ్చారంటండి ఓట్లు భీమవరం గాజువాకలో. అది మేము మనసులో పెట్టుకొని ఈయన అప్పుడు మా డాడీ చెప్పారండి, ఆయన ఇక్కడ పిఠాపురంలో పోటీ చేసి ఉంటే ఈయన గెలవడంతో పాటు మొత్తం చుట్టుపక్కల ఉన్న అవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, మిగతా నియోజకవర్గాలన్నీ కూడా. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇవంతా కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఆయన ఇక్కడ కంటెస్ట్ చేయడం వల్ల అని చెప్పారండి. ఆ రోజు చెప్పారు 2019లో ఓడిపోయిన తర్వాత. అది మేము మనసులో పెట్టుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి అన్నగా మళ్ళీ ఎక్కడ పోటీ చేస్తారనే సస్పెన్స్లో ఉన్నారండి. గాజువాకలో పోటీ చేస్తారు, ఎందుకంటే ఓడిపోయిన చోట గెలవాలి అనే ఆలోచనలో ఉన్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని స్పీచ్ల్లో చెప్పడం కూడా జరిగింది. ఆ 2 చోట్లలోనూ ఎక్కడో దిక్కున పోటీ చేస్తారని అందరికీ కూడా చెప్పేవారు బయటికి. ఒకవేళ అదే జరిగితే మళ్ళీ సేమ్ రిపీట్ అవుద్ది. 2019లో ఏదైతే జరిగిందో అదే రిపీట్ అవ్వచ్చేమో, నమ్మలేం కదా. ఒకసారి అవకాశం ఇచ్చారు ఆయన, అది ఉపయోగించుకోలేకపోయారు గాజువాక భీమవరం ప్రజలు. ఇప్పుడు అలా కాకుండా మన ప్రయత్నంగా మనం వెళ్ళి చెప్తే బాగుంటుందని డాడీ చెప్పారండి. అప్పుడు ఈ మామిడికాయలు, రకరకాల మామిడికాయలు అవి ఉంటే అప్పటికే 2-3 సంవత్సరాల ముందు నుంచి మియాజాకి అది ఇది కొంచెం 2 తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసిందండి. అది మామిడికాయలు పట్టుకుని సార్ దగ్గరికి వెళ్ళి, సరే ఇలాగా భీమవరం గాజువాక మేము ముందుకుంటా మాట్లాడింది నేను సార్తో, సార్ మీరు 2 చోట్ల పోటీ చేశారు, గాజువాక భీమవరం. ఈ 2 చోట్ల పోటీ చేసి మీరు ఓడిపోలేదు సార్, వాళ్ళు ఓడించారు. ఆ నియోజకవర్గంలో జన సైనికులు అయితేనే ఎవరైతేనే మీరు కాకుండా వాళ్ళు ఓడించారండి మిమ్మల్ని. అదే పిఠాపురంలో పోటీ చేసి ఉంటే అది జరగదు సార్. వాళ్ళు ఎంత అంటే ఇవ్వనివ్వండి, ఓటుకి 1,00,000 ఇచ్చినా సరే మిమ్మల్ని గెలిపించి తీరుతారు సార్ పిఠాపురం అని చెప్పారు. వెంటనే పిఠాపురం అనగానే సార్ నవ్వుకున్నారండి. నవ్వుకుని అక్కడితో ఇంకేం మాట్లాడకుండా మామిడికాయల గురించి అడిగారు. ఇవన్నీ కూడా జరిగింది. తర్వాత డాడీ ఏం చేస్తున్నారు, డాడీ రాలేదా అని అడిగారు. రాలేదండి అన్నాను. ఓకే, అయితే నేను మళ్ళీ పిలిపిస్తాను, నేను వస్తాను అన్నారు. ఆ తర్వాత షెడ్యూల్ వారాహి యాత్ర మొదలుపెట్టారు.
వారాహి కత్తిపూడిలో అన్నవరం వచ్చారు, తర్వాత కత్తిపూడి స్టార్ట్ చేశారు, తర్వాత పిఠాపురం రావడం జరిగింది. ఆ పిఠాపురంలో సత్యకృష్ణ థియేటర్కి అక్కడ ఫంక్షన్ హాల్కి వచ్చినప్పుడు డాడీని పిలిపిస్తానన్న ప్రకారం ఆయనే పిలిపించారండి. మళ్ళీ పిలిపించి డాడీని కలవడం, నాగేశ్వర గారు మామిడి పళ్ళు చాలా బాగున్నాయండి అని చెప్పారు. తర్వాత మాట్లాడారు. అదంతా ఇంకా అయిపోయిందండి అక్కడితో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడో ఒక 2-3 కిలోమీటర్ల దూరం నుంచి చూసి ఇలా చెయ్యి ఊపి ఎంతో ఆనందపడిపోయి బాసుని చూసామన్న ఫీలింగ్లో జనాలు ఉన్న రోజుల్లో ఓదూరి కిషోర్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎలా వెళ్ళగలిగాడు? ఈ మామిడి పళ్ళు పట్టుకుని వెళ్ళే కథ ఏంటి? అసలు ఎట్లా మీరు రీచ్ అయ్యారు? అందరితో సర్వసాధారణంగా ఉన్న ఓదూరి కిషోర్కి పవన్ కళ్యాణ్ గారికి ఎలా కలిసింది? అంటే అండి, మన వెనకాల ఏదో శక్తి ఉంటేనే కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేమండి మనం. ఫస్ట్ పాయింట్ అది మన గొప్పతనం కాదండి. ఏ టైంలో ఏది జరగాలో అది జరుగుతుంది, అది జరిగిందండి అని మేము అనుకుంటున్నాం అంతే. అంటే ఒక శక్తి ఉండి నడిపించింది అని అనుకోవాలి బలంగానండి. ఎందుకంటే 2 చోట్ల పోటీ చేసినప్పుడు ఈసారి అది కాదని ఇక్కడ పిఠాపురం కళ్యాణ్ గారు రావడం అంటే ఏదో శక్తి నడిపించిందని మేము అనుకుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు నవ్వేసి ఊరుకున్నారన్నారు. తర్వాత సెకండ్ టైం కూడా వెళ్ళి మీరు పిఠాపురాన్నే పోటీ చేయండి అని మీరు అడిగారా? మేము వెళ్ళిన ప్రతిసారి సుమారుగా ఒక 4-5 సార్లు కలిసి ఉంటామండి. ఎలక్షన్ ముందుకి 4-5 సార్లు కూడా ప్రతిసారి కూడా సార్ మీరు పిఠాపురం కంటెస్ట్ చేస్తే బాగుంటుందని ఒకే ఒక మాట అనేవాళ్ళం అండి. సార్ నవ్వు ఊరుకునేవారు అంతే. ఈ పిఠాపురాన్ని పోటీ చేసినప్పుడు మీ మీద చాలా ప్రెజర్ ఉండి ఉంటుంది. అది కూడా ఎలా అంటే ఎవరు ఏ పేటలో వాళ్ళు ఓట్లు వేరే వాళ్ళకి వేసేస్తారో లేదా వేరే పార్టీకి వేసేస్తారో వాళ్ళందరినీ కాచుకోవడం, లేదు అక్కడ వాళ్ళని నచ్చ చెప్పడం, ఇదంతా మీరు చాలా కష్టపడి చేసి ఉండాలి. అంటే అండి, అక్కడ వరకు సార్ని వెళ్ళి కలిసినప్పుడు పోటీ చేయండి అని చెప్పడం అదంతా బాగానే ఉందండి. ఒక్కసారి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత పిఠాపురంలో నేను కంటెస్ట్ చేస్తున్నాను అని అక్కడ సభాముఖంగా చెప్పినప్పుడు అప్పటి నుంచి మాలో టెన్షన్ మొదలైందండి. అరే వచ్చారు, మనం చెప్పాము, వచ్చారు సారు, ఓకే అంతా బాగానే ఉంది. ఈసారి ఏంటి, నెక్స్ట్ ఏంటి అని ఏం చేయాలి, మన వంతు మనం ఏం చేయాలని ఆలోచన మొదలైందండి మనకి. విపరీతమైన టెన్షన్, ఇంకా నిద్ర కూడా పట్టేది కాదు సరిగ్గా నైట్. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎలా చేయాలి ఏంటి దిశానిర్దేశం ఏమన్నా చేశారా మీకు? అంటే మేము అక్కడ సార్ని కలిసినప్పుడు ఏమనేవారంటే, డాడీ నేను పక్కన ఉన్నప్పుడు ఏం చెప్పేవారంటే, మనం ముందుగా ఒక కులం అని కాదు అన్ని కులాలను మనం కలుపుకుని వెళ్ళాలి. వెనకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో అవి ముందు మనం అభివృద్ధి చెందేలాగా చేయాలి. వాళ్ళని ఆర్థికంగా, విద్యాపరంగా, అలాగే ఆరోగ్యపరంగా ఏమన్నా లోటుబాట్లు ఏమన్నా ఉంటే మనం చూసుకోవాలి వాళ్ళని అని చెప్పేవారండి. అదేవిధంగా ముందుగా ఆయన చెప్పింది ఏంటంటే, మన కళ్యాణ్ గారు కొత్తపల్లిలో మనం అభివృద్ధి చేసి చూపించాలి అనే పదం ముందుగా ఆయన నోటి నుంచి విన్నామండి. అంటే కొత్తపల్లి ఎందుకు అనుకున్నారు బాస్? అసలు పిఠాపురం అనేది 1952 దగ్గర నుంచి మనకి నియోజకవర్గాలు ఏర్పడిన దగ్గర నుంచి కూడా వచ్చారు, ఎమ్మెల్యేలు అయ్యారు, వెళ్ళిపోయారు అంతే. అభివృద్ధి అనేది శూన్యం అండి. మనకి మంత్రిగా చేసినా కూడా అక్కడ పైన అధికారం ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు, అక్కడ పైన అధికారం రాదు అనే అపోహలో ఉన్నాం తప్ప అభివృద్ధి చెయ్యాలనే ఉద్దేశం లేదండి. ముఖ్యంగా ఇప్పటి వరకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరికైనా సరే అది చేసి చూపించడానికి కళ్యాణ్ గారు ఏంటంటే ఆ మనస్తత్వం ఏంటంటే, ఎవరు చేయలేదు నేను చేసి చూపిస్తా, అభివృద్ధి ఇప్పటి వరకు జరగలేదు అది నేను చేసి చూపిస్తా, ఈ పద్ధతిలో ఉన్నారండి. ఇప్పటికి ఇంకా నెల అవ్వలేదు ఆయన ఛార్జ్ తీసుకుని కొన్ని వేల కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి ఆయన శాఖల ద్వారా రప్పించగలిగారంటే ఆయన క్యాపబిలిటీ ఏంటో మనం అర్థం చేసుకోవాలండి. పవన్ కళ్యాణ్ గారు ఈ ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? ఎక్కువగా మీరిద్దరూ మాట్లాడుకున్న సందర్భాలు కానివ్వండి, మిమ్మల్ని పిలిచి దగ్గరికి మాట్లాడి ఎందులోనే ఇన్వాల్వ్ చేస్తుంటారండి. మీటింగ్స్ అంటే కింద జరుగుతూ ఉంటాయి. ఈ మీటింగ్స్ ఎలా జరిగాయండి, ఎలా చేయాలి, అలా చేయాలి అని చెప్తూ ఉంటారండి. ముందుగా బ్రీఫ్ చేస్తుంటారు. తర్వాత ఏమన్నా సార్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇస్తారు. నిజంగా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి
మనం ఏమనుకుంటామో అదే ఆయన నోటి నుంచి చెప్తుంటారండి. పార్టీ అంటే ఆ పార్టీలో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కోపగించడాలని, లేదు అని అంటే నేను ఎక్కువ అంటే మా ఊరు ఎక్కువ అంటే ఇలాంటివన్నీ ఉంటుంటాయి. కానీ మళ్ళీ వాళ్ళు ఓట్లు వేసి గెలిపించుకుంటారు, మళ్ళీ అవి మొదలుకు వస్తూ ఉంటాయి. ఈ చేబ్రోలు, గొల్లబ్రోలు, పిఠాపురం ఈ నియోజకవర్గంలో చూస్తే, ఈ ఊర్లో చూస్తే జన సైనికులందరూ ఏకతాటి మీద ఎలా నడిపించగలిగారు? వాళ్ళు ఏకతాటి మీద ఓట్లు ఎలా వేయగలిగారు? సింపుల్ అండి. మనం గెలిపించుకోవాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు 2014లో ఆయన కంటెస్ట్ చేయలేదు. 2019లో కంటెస్ట్ చేశారు. భీమవరం, గాజువాకలో కంటెస్ట్ చేశారు. అవకాశం రాలేదు మనకి అసెంబ్లీలో వినిపించే అవకాశం. ఇప్పుడు 2024లో పిఠాపురంలో కంటెస్ట్ చేస్తున్నారు. అసెంబ్లీలోకి రేపు పొద్దుట అడిగి పెట్టిన తర్వాత పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు అని వింటాం మనం. మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, ఎంతో అభివృద్ధి జరుగుతుంది మన నియోజకవర్గంలో అని చెప్పుకుంటూ అందరినీ కలుపుకుంటూ ఇది కూడా వాళ్ళు ఓకే అని వాళ్ళకి కూడా నచ్చిందండి. ఆ విధంగా అందరూ కూడా కలుసుకుని ఓకే మనం చేయాల్సింది ఇది కదా అని అనుకుని వాళ్ళు కళ్యాణ్ గారిని మనం అసెంబ్లీలో చూడాలనే ఉద్దేశంతో అందరూ కలిసి మనం చేసేది కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి అనే ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా ఎలక్షన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు అసెంబ్లీ అంటే గుర్తొచ్చింది, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వు అన్నారు వైసీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళిన రోజుని దాన్ని ఏంటి అంటారు, ఒక అద్భుతాలు సృష్టించాయి టీవీ ఛానల్స్ అన్ని కూడా. అంటే అసెంబ్లీ గేట్ కాదు, తన్నుకుంటూ వెళ్తాడు, అలా ఇలా. ఆ రోజు మీ ఫీలింగ్ ఏంటి? చాలా ఆనందంగా ఉందండి ఆ రోజు. ఆ రోజు మేము కూడా అక్కడికి వెళ్ళామండి, అసెంబ్లీకి చూసాము. చాలా ఆనందంగా అనిపించింది ఆ సీన్ చూసేసరికి. ఎందుకంటే మా బాధ ఎప్పుడు ఏముందంటే గాజువాక, భీమవరం అండి. అంటే కావాలని ఓడించిన ప్రాంతం కింద మేము భావించుకున్నాం. అదృష్టం లేదని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత ఒక నియోజకవర్గంలో కంటెస్ట్ చేశారంటే కష్టపడ్డారు, కరెక్టే. కానీ వాళ్ళు గెలిపించుకోలేకపోయారు కళ్యాణ్ గారు. వాళ్ళ బాధ్యత విస్మరించారు. వాళ్ళ బాధ్యత అంతేనండి చెప్పాలంటే. ఒకవేళ ఆయన గెలిచుంటే నిజంగా ఈ రోజు పిఠాపురం రాకపోయి ఉండేవారు. మీకు ఈ అదృష్టం దక్కకపోయేది కదా. పోయేది. తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. బాస్ ఇక్కడికి వచ్చి 3 నెలలు అవుతుంది. మరి మీకు ఉద్యోగానికి ఇబ్బంది అవుతూ ఉంటుందేమో కదా? అస్సలు ఏమీ లేదండి, అటువంటిది ఏమీ లేదు. మాకు ఇంకా సంతోషంగా ఉంది. ఓకే, అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి త్యాగం కాదండి, అభిమానం అంతే. అభిమానం. ఇప్పుడు మీరు ఈ జాబ్ పర్పస్ అయితే కానివ్వండి, ఏదైనా అయితే కానివ్వండి, దా విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఓదూరు కిషోర్ అంటే ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్, దీనికి ఈ కేటగిరీ పదవి ఇస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఏదైనా ఒక పదవి మీకు ఇస్తే చేస్తారా మీరు? ఆయన మనం అడిగే కన్నా ఆయన పిలిచి కిషోర్ నువ్వు ఈ బాధ్యత తీసుకో అంటే మాత్రం మనం 100% మనం చేయగలమండి. ఓకే. తర్వాత ఫైనల్గా ఒక ప్రశ్న, ఇక్కడ నియోజకవర్గంలో మీ ఫ్రెండ్స్ కానివ్వండి, లేదా మీతో చుట్టూ తిరిగేవాళ్ళు కానివ్వండి, పవన్ కళ్యాణ్తో ఫోటోలు కావాలి, నువ్వు ఇప్పించు, లేదా బావో, మాయో, తమ్ముడో, అన్నయ్యో ఏదోటి అంటుంటారు. వాళ్ళ దగ్గర నుంచి మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుందా? కొంచెం కాదండి, చాలా ఇబ్బంది ఉంది. కొన్ని రోజులైతే సార్ వచ్చినప్పుడు అయితే స్విచ్ ఆఫ్ కూడా చేసుకునేవాడిని అండి. అన్ని విపరీతమైన ఫోన్లు వచ్చేయి. ఒకసారి కల్పించడం అంటే అంత ఆషామాషి కాదు కదా, నార్మల్. మొన్న కూడా ఆయన 1st, 2nd, 3rd వచ్చినప్పుడు కూడా చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయండి. ఎలక్షన్ ముందు కూడా వచ్చినాయి. ఎలక్షన్ ముందు వచ్చినాయి, చాలా మంది కలిసేవారు, వెళ్ళిపోయేవారు. ఈ మొన్న వచ్చిన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ముందుకుంటా వచ్చిన తర్వాత కూడా చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఇలా కల్పించండి, మేము కలుస్తాం, సార్కి మా బాధలు చెప్పుకుంటాం అని బాధలు చెప్పుకుంటే అయితే మనం కల్పించవచ్చండి. ఒక ఫోటోకే చేసుకున్నాం అనుకోండి, టైం వేస్ట్ అవుతుంది, సార్కి టైం వేస్ట్ అండి. అక్కడ ఒక రాష్ట్రాన్ని చూసుకోవాలి ఆయన. ఒక ఫోటో కోసం అయితే 1 సెకండ్ వేస్ట్ అండి. ఆ సెకండ్ కూడా వేస్ట్ అవనివ్వరండి కళ్యాణ్ గారు. ఇప్పుడు బాస్ ఎప్పుడైనా మీతో మాట్లాడారా? అంటే పవన్ కళ్యాణ్ గారు కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడైనా మీతో మాట్లాడారా? లేదండి. లేదు. ఓకే. బాస్ మీకు ఫోన్ చేసి ఎప్పుడు కూడా ఇలా చేశారు అని డాడీతో కానీ మీతో కానీ ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడిన? లేదండి. లేదు. పవన్ కళ్యాణ్ గారు నెగ్గేసి వచ్చిన తర్వాత, గెలిచి వచ్చిన తర్వాత మీతో మాట్లాడిన మాటలు ఏంటి? గెలిచాము అని తెలిసిన తర్వాత ఏమన్నారంటే, ముందుగా డాడీకి నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారండి, అంతే.
ఇప్పుడు ఫైనల్గా మన చేబ్రోల్లో ఈ చేబ్రోలు గ్రామం అయితే కానివ్వండి, పిఠాపురం నియోజకవర్గ గ్రామం అయితే కానివ్వండి, ఇప్పుడు కొన్ని మాటలు మనం వింటున్నాం. పవన్ కళ్యాణ్ గారు మధ్యప్రదేశ్, గుజరాత్కి వెళ్ళిపోయి ఆయిల్ రిఫైనరీ ఒక కంటెంట్ తీసుకుని వచ్చి పిఠాపురం నియోజకవర్గంలో పెడితే కనుక ఇంకా ఈ నియోజకవర్గాన్ని మనం చూసుకోకర్లేదు, దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గం అవుతుంది అని కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అది మనకి వచ్చే అవకాశం ఉందంటారా? ఏదేమైనా పిఠాపురం అనేది 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని ఒక గ్యారంటీ 100% వేసుకోవచ్చండి. థ్యాంక్ యూ కిషోర్ గారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.